అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 25 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిషాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి గోపీరాజస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు వృషభ రాశి దినఫలితాల ప్రకారము రేపటి రోజున ప్రశాంతంగా స్థిరంగా పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో సమతుల్యత పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. పెద్దల యొక్క సలహాలు ఉపయోగపడతాయి. గ్రహఫలాల ప్రకారము గురుగ్రహ అనుకూలత వల్ల శుభకార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. చంద్రుని ప్రభావంతో కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభించే సూచనలున్నాయి. ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అయితే మంచిదండి. రేపు రోజున వృషభ రాశి వారు గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువుని, శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదంగా భావిస్తారు. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసము బృహస్పతి దేవునికి ప్రార్థనలు చేయటం మంచిది. రేపు ఉదయము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఓం బ్రూం బృహస్పతి నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడము శుభప్రదంగా భావిస్తారు. శనగలు, పసుపు లేదా అరటి పళ్ళు దానం చేయటం మంచిది. ఆవులకు పచ్చిగడ్డి పెట్టడము పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. రేపటి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 6, 9. రేపటి రంగులు తెలుపు, పసుపు, ఆకుపచ్చ. రేపటి వృషభ రాశి వారు ఆర్థిక విషయాలు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇతరులతో వాదనలకి దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం మాత్రం చేయకండి. రేపటి వృషభ రాశి వారు ప్రశాంతత, సహనము, భక్తితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉందండి. శ్రీ మహావిష్ణు అనుగ్రహం మీపై ఖచ్చితంగా రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, చాలా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉంటారు. ఎప్పుడు కూడా వీరి యొక్క ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని చెప్పుకోవాలి. అసలు ఎవరు కూడా అంతుపట్టని తెత్తులో ఉంటారండి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ ఏదైనా ఉపకారం చేస్తే వారిని ఉపకారానికి మాత్రం చనిపోయేంత వరకు మర్చిపోరు. అంటే కూడా కాకుండా నమ్మినటువంటి ఎవరినైనా కానీ మనుషుల్ని, ఒక మేక మనుషుల్ని నమ్మితే ఏ విధంగా అయితే చేస్తుంది, దాన్ని ఎలా వాడుకోవడం మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే కదండి. అదేవిధంగా కూడా ఈ రాశి వారు కూడా కొంతమంది జనాలు అనేది ఎక్కువగా వీరిని వాడుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో, అలాంటి జనంతో అభిమానంగా, ప్రేమగా అయితే ఉండకండి. అయితే వారు వాడుకుంటే మాత్రం వాడుకోవడానికి మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండడానికి మాత్రం గుర్తుంచుకోవాలండి. అంటే మీరు ఏదైనా కానీ జనం తరపు నుంచి బాధలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వారికి ఏదో చేయాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వారు ఏంటంటే విషయాన్ని కక్కుతూ ఉంటారండి. అంటే మీ నుండి మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీకు ఏదో ఒక కీడు తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వారు రేపు మీకు తారసపడతారండి. కాస్త అలాంటి వ్యక్తులకి కొంచెం వీలుంటే మీరు దూరంగా ఉండండి. అలాగే వారిని దూరం పెట్టండి. వీరికి అంటే జనంతో వాళ్ళు ఎంత ఉన్నా కూడా అమాయకత్వంగా ప్రవర్తించినా, ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా అంటే ఏదో ఒక చెడు చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని కొంచెం మీరు జాగ్రత్తగా కనిపెట్టుండండి. దైవానుగ్రహం అనేది రేపటి మీకు చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎటువారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అన్యాయం అనేది కలగకుండా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి. చాలామంది అంటే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోపడుతూ ఉంటారని చెప్పి, కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారండి. చాలా మంచిగా ఉండటానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఎదుటివారు మాత్రం ఎక్కువ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసి బాగా రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు మీరు వచ్చినప్పుడు మరలా మీపై వ్యక్తిగతంగా కొంచెం పగలు పెంచుకుంటూ ఉంటారండి. మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటారు, తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలని చెప్పి అని ఏదో ఒకటి నలుగురు ముందు మిమ్మల్ని నిందిస్తూ కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని కొంచెం మీరు గుర్తుంచుకోండి, జాగ్రత్త పడండి. ఈ విషయంలో కూడా ఎదుటి వారిని ఎక్కువగా మీరైతే నమ్మేయకండి. అంతేకాకుండా
ఎదుటివారితో ఎక్కువగా పరిచయాలు కూడా పెంచుకోకండి. ఎక్కువగా మాట్లాడకండి. జనంతో చాలా తక్కువగానే మాట్లాడండి. అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కనుక ఒకటి కారణంగా మనకు నష్టం జరుగుతుందండి. అంటే ఆ నష్టం నుండి తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా మనల్ని నాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకండి మంచిగా ఉండాలి. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూసినప్పుడు, మనల్ని జనంలో తప్పుడు వ్యక్తులను చూపించాలని చెప్పి చూసినప్పుడు, వారు ఏంటనేది వాళ్ళ తప్పుడు వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనాలకు మనం దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయండి. అలాగే మన పనులు ఏవి కూడా పెండింగ్ పడకుండా కూడా ఉంటాయి. చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా మన పనులై మనం ముగించుకోవచ్చు. ఎప్పుడు కూడా జనంతో ఎటువెడితే ఎక్కువగా మనం అంటే మీరు దూరంగా ఉండటం అయితే మంచిదన్నమాట. ఉండేటువంటి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతి పెరుగుతాయి. ఇక ఇప్పుడు ఒక మనిషిని గమనించారనుకోండి, ఆ మనిషిని వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ అలా ఉన్నారనుకోండి, ఆ మనిషిని ఎంతగా ఎవరు గౌరవించరు. అది కొంచెం దూరంగా ఉంటే ఉంచుతారు. పలికితేనే ప్రకటన అనుకున్నట్లుగా ఉంటే ఆ మనిషికి గౌరవం అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలా మీరు కూడా గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా రేపటి ప్రయత్నించండి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాం కనుక ఇక మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మీకు పూర్తిగా అయితే తగ్గిపోతాయని చెప్పుకోవాలి. ఇక రేపటి విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు అన్ని రకాలకు కూడా ఏవైనా సరే బిజీగా ఉంటారండి. మీరు తినడానికి కూడా టైం అనేది లేకుండా అంత బిజీగా రేపటి ఉండబోతున్నారు. అలాగే మీ పనులు మీరు చేసుకొని వెంటనే మీ పనికి మీరు వెళ్ళిపోవటము అంతా చాలా బిజీగా అయితే రేపటి మీరు ఉండబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారంగా కూడా అనుకూలమైన రోజుగానే ఉందండి. కానీ రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగ రంగంలో రేపటి కొంచెం అంటే ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టత అవసరము. ఇక కుటుంబ సభ్యులతో ఆనందం గడిపే అవకాశం కూడా ఉందండి. జీవిత భాగస్వామ్య సహకారం లభిస్తుంది. పాత అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఆర్థికపరంగా ఆదాయం సాధారణంగానే ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించడం అయితే మంచిది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవడం శ్రేయస్కరము. ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు పాటించడం మంచిదండి. నీరు ఎక్కువగా తాగండి. ఒత్తిడిని తగ్గించేందుకు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇక రేపటి రోజున మీరందరూ కూడా విష్ణు సహస్రం పారాయణ చేయడము మీకందరూ కూడా మంచిదండి. రేపటి మాత్రం ఈ రాశి వారు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం చెప్పదైన సూచన. రేపటి రోజున మీ యొక్క సహనము, భక్తి, ఆలోచనాత్మక నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలు అయితే ఖచ్చితంగా రేపటి అనేది తీసుకురాబోతున్నాయి. రేపటి మాత్రం మీరు అన్ని రకాలు కూడా అధ్యాత్మ చేసే ప్రయోగాల్లో కూడా అంటే వ్యాపారం మీద ఎక్కడ వెళ్ళేదారిలో కూడా మీరు వాహన పరిధిలో కొంచెం జాగ్రత్త వహించడం కూడా మంచిదన్నమాట. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.